వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అగర్వాల్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నందు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తోట దీప్తి, అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈరోజు మార్నింగ్ 11 o'clock నుంచి సచివాలయం ఫంక్షనరీస్ అందరికీ ప్లస్ విలేజ్లో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఉచితంగా ఐ టెస్టింగ్ చేయించుకోవచ్చు. వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా 200+ బ్రాంచెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అగర్వాల్ హాస్పిటల్ మనకి గుంటూరులో కూడా కొత్తపేటలో ఉంది. అక్కడ కూడా అన్ని టెస్టులు ఫ్రీ అని చెప్తా ఉన్నారు. మన ఇక్కడ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది కానీ లేకపోతే ఫంక్షనరీస్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్లో వాళ్ళు టెస్ట్లు అయితే ఫ్రీగా చేస్తామంటున్నారు. మిగతా ఆపరేషన్స్ కానీ లేకపోతే ఫ్రేమ్స్, ఐ స్పెక్స్ వాటి మీద కూడా డిస్కౌంట్స్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నాను. మా స్టాఫ్ అందరూ కూడా టెస్ట్ చేయించుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ఫంక్షనరీస్కి ఒక 2 days బ్యాకే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇక్కడ ఐకి సంబంధించిన ఫ్రేమ్స్ కూడా తీసుకొచ్చారు. ఇమ్మీడియట్గా ఇక్కడే టెస్ట్ చేయడము, ఫ్రేమ్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. నెహ్రూ రోడ్ తెనాలి ఆపోజిట్ జాకీ షోరూమ్ ఎదురుగా ఉంటుంది. సో ఈరోజు మండల పరిషత్ ఆఫీస్లో మనకి ఫ్రీగా ఐ టెస్ట్ అనేది చేయించడానికి క్యాంప్ అనేది అప్రోచ్ అయ్యాము. మేడము మానవతావాదంతో చాలా స్పందించి దీన్ని చాలా ఫ్రీలీ మనకి ఇక్కడ పెట్టారు. సో మనకేంటంటే చాలా వరకు ఐ టెస్ట్ల వరకు బయటకు వెళ్ళి చేయించుకోవటం, దానికి మనీ పే చేయటం అనేది ఉంటుంది. కానీ మనకైతే అలాంటి ఏమీ ఉండవు. మన తెనాలి నెహ్రూ రోడ్లో ఉన్న డాక్టర్ అగర్వాల్స్లో ఫ్రీగానే మీకు రెటీనా చెకప్స్, శుక్లాల పరీక్షలు, కంటి పొర పరీక్షలు అన్నీ చేస్తాము ఫ్రీగానే. ఉచితంగానే మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మనకి ఆపరేషన్స్ జరగటం అలాంటివి కూడా జరుగుతాయండి. డిగ్రీ చదువుతుండగానే అత్యున్నత మల్టీనేషనల్ కంపెనీల్లో తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఉద్యోగాలకు ఎంపిక కావటం హర్షణీయమని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బురేపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన నేపథ్యంలో విద్యార్థుల అభినందన కార్యక్రమం కళాశాలలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో తమ కళాశాల డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు టీసీఎస్ ఐటీకి 7, టీసీఎస్ బీపీఎస్కు 13 మంది, ఇన్ఫోసిస్ ఐటీకి 1, L&Bకి 1 ఎంపిక కావటం హర్షణీయమని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కావటం అభినందనీయమని అన్నారు. ప్రాంగణ ఎంపికలకు 39 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 22 మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి కళాశాల ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గత 22 సంవత్సరాలుగా కళాశాల ముందుకు సాగుతుందని అన్నారు. మా కళాశాలలో ఈ సంవత్సరం వివిధ ప్లేస్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ అందరు విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీసీఎస్ కంపెనీకి సంబంధించి 21 జాబ్స్ రావడం జరిగింది. మా కళాశాలలో ఓన్లీ టీసీఎస్ కంపెనీకి సంబంధించి 21 జాబ్స్ రావడం జరిగింది. మరి ఇందులో కొంతమంది విద్యార్థులకి 1 కన్నా ఎక్కువ జాబ్స్ కూడా సంపాదించడం జరిగింది. మరి ఇందులో ఈ జాబ్స్ రావడానికి సంబంధించి విద్యార్థుల యొక్క కృషితో పాటు కళాశాలలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో సిఆర్టీ క్లాసెస్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, అకాడమిక్ వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా వాళ్ళకి చెప్పాల్సిన దాంతోపాటు మరి ఉద్యోగాలకు సంబంధించే కోచింగ్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మరి మా మీద నమ్మకంతో ఈ విద్యార్థులందరినీ కూడా మా కళాశాలలో జాయిన్ చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా మా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం మా కళాశాలలో టీసీఎస్ ఇగ్నైట్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ జరిగింది. టీసీఎస్ ఇగ్నైట్లో జాబ్ సాధించిన వారికి 2.8 lakhs వాళ్ళకి యాన్యువల్గా ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది.
2.8 lakhs CTA అంటే సంవత్సరానికి 2.8 లక్షలు వాళ్ళకి శాలరీగా రావడం జరుగుద్ది. దాంతోపాటు వాళ్ళకి హయ్యర్ స్టడీస్ ఫర్దర్గా MCA చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఫేమస్ శాస్త్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ శాస్త్ర యూనివర్సిటీలో వాళ్ళు MCA కూడా చేసుకోవచ్చు అండి. ఈ అభినందన కార్యక్రమంలో కంప్యూటర్ HOD వేదాంతం శ్రీసుధ, కళాశాల అధ్యక్షులు బొల్లిముంత అమరేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ బొల్లిముంత శివరామకృష్ణ, కామర్స్ HOD భోగిరెడ్డి వెంకట సుబ్బారావు తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మా ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మా నమస్కారములు. ఈ 2024-25 ఈ ఎడ్యుకేషన్ ఇయర్లో BSc నుంచి 35 మంది, అలాగనే బీకామ్ నుంచి 25 మంది, TCS, IT, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా వివిధ రకాలైన కార్పొరేట్ కంపెనీలకి ఇంటర్వ్యూస్కి అలాగనే ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో TCS ITకి మా కాలేజీ విద్యార్థులు 7 సెలెక్ట్ అయ్యారు. TCS BPSకి 13 మంది సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్ ITకి 1 సెలెక్ట్ అయ్యారు. L&T కంపెనీకి 1 సెలెక్ట్ అయ్యారు. ఇదిగాక బ్లూ స్టార్ శ్రీ సిటీలో ఉందండి ఈ కంపెనీ, అలాగనే ఫాక్స్కాన్ క్వెస్ ఈ కంపెనీలకి హైదరాబాద్లో ఉన్న ఈ కంపెనీకి మొత్తం మా కాలేజ్ నుంచి 35 మంది సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. So I am deeply grateful and honorable that I have been joined in TCS company. ముందుగా ఫ్యాకల్టీకి, కాలేజ్ ఫ్యాకల్టీకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను బాగా మోటివేట్ చేశారు. సో ఐ థ్యాంక్ మై పేరెంట్స్ a lot. So their sacrifices should be here. So and I also thank my friends which they supported me a lot for the mutual understanding and their support also. సో మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. సో క్యాంపస్లోనే కొట్టారు జాబ్ కూడా. సో ఇప్పుడు క్వాడ్రంట్ రిసోర్సెస్ కంపెనీలో చేస్తున్నారు. హీ శాలరీ ఈజ్ 7.5 LPA. సో హీఈస్ సో ఐ టుక్ హిమ్ యాజ్ ఏ రోల్ మోడల్. సో హీ గ్రాబ్డ్ మీ మై ఇన్స్పిరేషన్ అలాట్. మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు మా అక్క 2015 బ్యాచ్ అవుట్ గోయింగ్ బ్యాచ్. తను విప్రోలో జాబ్ సాధించింది. ఇప్పుడు TCSలో నెలకి 1,50,000 రూపాయలు తీసుకుంటుంది. అలాగే మా అన్నయ్య TCSలో జాబ్ సంపాదించాడు 2017 బ్యాచ్ అవుట్ గోయింగ్. ఇప్పుడు తను యాక్సెంచర్లో చేస్తున్నాడు. తను ఇప్పుడు నెలకి 1,00,000 దాకా సంపాదిస్తున్నాడు. అలాగే నాకు TCS మరియు ఇన్ఫోసిస్ కంపెనీల్లో జాబ్ వచ్చింది. నేను TCS సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నెల 23వ తారీఖున నన్ను TCSకి రమ్మని వాళ్ళు జాయినింగ్ లెటర్ ఇచ్చారు. అలాగే ఈ కాలేజీలో నాకు అందరూ సపోర్ట్ చేశారు. టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్, మేనేజ్మెంట్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి ఇక్కడ దాకా నన్ను జాబ్ సాధించేలా చేశారు. RIE మినిస్ట్రీస్ తరపున బిషప్ సాధు థామస్ జూనియర్ దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. అమెరికాలో ఇటీవల ప్రకృతి విపత్తుకు మరణించిన 2 అన్నదమ్ములు జాషువాల జ్ఞాపకార్థం ఈరోజు బిషప్ గార్డెన్ థామస్ గ్రౌండ్లో సంతాప సభను నిర్వహించారు. మరణించిన 2 అన్నదమ్ములు బిషప్ సాధు థామస్ జూనియర్ యొక్క మేనల్లులు కావడంతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 150 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున లలిత బ్రాండ్ బియ్యం బ్యాగులను అందజేశారు. కార్యక్రమంలో అన్నదమ్ముల తల్లిదండ్రులు షారోన్, నథనియేల్, పాస్టర్లు రావూరి విక్టర్ పాల్, మలవరపు విజయ్ కుమార్, గడ్డం జాన్ బాబు, సువర్ణరాజు, షాలేం, ఐజాక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. Anak
మీరందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులు. అవునా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పవద్దు, నేను మీకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే మనందరం కూడా ఒక సొంత కుటుంబ సభ్యులు. తెలుస్తున్నా 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఇక్కడ పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ప్యాక్ట్ అనే ఒక నూతనమైనటువంటి అసోసియేషన్ స్టార్ట్ చేయబోతున్నా. ఈ రోజున జాన్పాల్ గారు రావాల్సి ఉంది, కాకపోతే అన్నయ్య కొంచెం విజయవాడలో కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది. కాబట్టి 25వ తారీఖు మా కోఆర్డినేటర్స్ అందరూ కూడా మీకు ఫోన్ చేస్తారు. దేవుడి యొక్క దైవజనమైన మీరు వచ్చి మా కోసం మళ్ళీ ప్రార్థన చేసేందుకు మరి యొక్క మంచిగా మీ అందరికీ లలిత మేము మా ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటామో అదే బియ్యం లలిత బ్రాండ్ రైస్ 10 కేజీలు బస్తా. మీరు అన్నం వండుకొని తిన్నా కానీ మా బుజ్జిబాబు మంచి బియ్యం ఇచ్చారని సంతోషమవుతున్నా. ఎందుకంటే దైవ సేవకులకు సహాయం చేయడంలో ఏ రోజు కూడా నేను వెనకంజ వేసిన వాడిని కాదు. కోవిడ్ టైంలో జనాలతో ఉన్నటువంటి పాస్టర్స్కి 63 కేజీలు బియ్యం పంచారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి అనే ఒక నూతన పాస్టర్స్ అసోసియేషన్ రూపుదిద్దుకుంది. ఈ రూపుదిద్దుకున్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ ఈ నెల 25వ తారీఖు ఇదే స్థలంలో ఉదయం 10 గంటలకి ప్రారంభించబడుతుంది. పెద్దలు బిషప్ సురేష్ కుమార్ గారు, బిషప్ జాన్పాల్ గారు, బిషప్ పరమేశ్వర్ గారు, బిషప్ గడ్డలు సాధు థామస్ జూనియర్ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క అసోసియేషన్ ముందుకు వెళ్తుంది. దీని మొట్టమొదటి మీటింగ్ 25వ తారీఖు ఇదే స్థలంలో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇదే మా శుభ ఆహ్వానం. ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ రండి. అసలు ఆ నూతన అసోసియేషన్ ఎందుకు ఏర్పాటు చేయబడింది, దానివల్ల ఏ విధమైనటువంటి మేలు పాస్టర్లకు జరుగుతాయి, ఆ అసోసియేషన్ రూపుదిద్దుకున్నందు వలన పాస్టర్లకి జరిగేటువంటి కార్యాలు ఏంటి అనేది ఆ రోజున ఖచ్చితంగా పెద్దలు వివరిస్తారు. వివరించినప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది అప్పుడు అసోసియేషన్ ఎందుకు ప్రారంభమవుతుంది అనేది. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కండిపి సీతారామయ్య, ఎర్ర శ్రీనివాసరావు, నక్క వెంకటేశ్వర్లు, గవని దినేష్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తులు ఇచ్చే కానుకల వల్లను దాతల వల్ల ఈ యొక్క కార్యక్రమం జరపబడుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అనేది అన్నిటికంటే మిన్నైంది కాబట్టి, అన్నదానం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం అంటేనే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, వారి ఆకలి తీర్చడం అంటే వారి ప్రాణాలను నిలబెట్టడమే కాబట్టి ఈ అన్నదానాన్ని అందరూ వినియోగించుకొని ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి విక్రయిస్తున్న 3 యువకులను అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. పాఠశాలలు, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి. రవాణా శాఖ అధికారి రాఘవరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.